ఒకప్పుడు రాజ్యసభ అంటే దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మేధావులు కనిపిస్తారు. ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్నటువంటి నాయకులు, అనుభవజ్ఞులు వెళ్ళేటువంటి సభగా మనమందరం భావిస్తాం. కానీ కాలం మారింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంది. రాజ్యసభ అంటే ఉత్సవ విగ్రహాలేనా? ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలకు విధేయంగా ఉన్నటువంటి నాయకులు, ఆర్థికంగా అండగా నిలిచిన వారు, లేదా నాయకత్వానికి అత్యంత సన్నిహితులు రాజ్యసభ అభ్యర్థులుగా ఇప్పుడు నిలుస్తున్నారు. ప్రజల మధ్య పెద్దగా రాజకీయ ప్రస్థానం లేకపోయినా, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఒక్కసారిగా దేశ అత్యున్నత శాసనసభలో సభ్యులుగా కనిపిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక సందేహం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. రాజ్యసభ సభ్యత్వం అనేది దేశ సమస్యలపై చర్చించడానికి, చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం కావడానికి ఇచ్చే బాధ్యత, లేక పార్టీకి సేవ చేసిన వారికి ఇచ్చే గౌరవ పురస్కారమా? సభలో మాట్లాడని, ప్రజల సమస్యలు ప్రస్తావించని, కేవలం హాజరు నమోదు చేసుకునే సభ్యులను చూసినప్పుడు ఇవాల్టి రాజ్యసభ ఉత్సవ విగ్రహాల సభగా మారిందా అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే మరొక వైపు రాజకీయ పార్టీలు తమను నమ్మి నిలిచిన వారికి అవకాశం ఇవ్వడం తప్పు కాదని వాదిస్తున్నాయి. విధేయతకు, విలువలకు పట్టం కట్టాలి అని చెప్తున్నాయి. పార్టీలు నిర్మాణంలో పనిచేసిన వారికి గుర్తింపు ఉండాలి అని నొక్కి ఒక్కాణిస్తున్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు. రాజ్యసభకు వెళ్ళేవారు పార్టీకి ఉపయోగపడటమే కాకుండా దేశానికి కూడా ఉపయోగపడుతున్నారా లేదా? ఇదే ఇప్పుడు రాజకీయ చర్చల్లో ప్రధాన ప్రశ్నగా మారింది. రాజ్యసభ సభ్యులు నిజంగా ప్రజల స్వరమా, లేక కేవలం పార్టీల యొక్క ఉత్సవ విగ్రహాల అనే నిర్ణయం చివరకు నిర్ణయించాల్సింది ప్రజలు మాత్రమే. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాజ్యసభ సభ్యులంటే ఉత్సవ విగ్రహాలేనా? దీనిని మీరు సమర్థిస్తారా? సమర్థిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి.